అందరికీ నమస్కారం. మన ఆధునిక భారతదేశ చరిత్రలో ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. కాని అందులో ఒకటి చాలామందికి సరిగ్గా తెలియనిది. అదే హైదరాబాద్ విలీనం. ఆలోచించండి, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత కూడా ఇండియా నడిబొడ్డున ఓ స్వతంత్ర రాజ్యం ఉండాలనుకుంది హైదరాబాద్. ఆ కథ చాలా సంక్లిష్టమైనది, హింసతో కూడుకున్నది కూడా. మరి ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. అప్పటి మన హోం మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ను భారతదేశం కడుపులో పుండు అని పిలిచారు. అసలు కొత్తగా పుట్టిన దేశం కడుపులో ఆ పుండు ఏంటి? దానికి ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. సరే, ఆపరేషన్ పోలో గురించి పూర్తిగా అర్థం కావాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1940ల నాటి హైదరాబాద్ స్టేట్కి. అదెలా ఉండేదంటే, ఒకవైపేమో నిజాం రాజుల అంతులేని సంపద, వైభవం, మరోవైపేమో ఊళ్లలో ప్రజల మీద తీవ్రమైన అణిచివేత. ఈ రెండిటి మధ్యున్న తేడానే హైదరాబాద్ను ఒక టైం బాంబ్లాగా, ఒక మందుగుండు పీపాలా మార్చేసిందన్నమాట. అప్పట్లో హైదరాబాద్ జనాభాలో మెజారిటీ ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నిజాం పాలనలో రైతులు, పేదలు వాళ్ల జీవితమంతా అప్పులు, దోపిడీ అనే ఒక విషవలయంలో చిక్కుకుపోయారు. ఇక భూస్వాములు అంటే దొరలంటారు కదా, వాళ్లు కేవలం పన్నులు వసూలు చేసేవాళ్లే కాదు, ఆ ఊళ్లలో జనం బతకాలా చావాలా అని నిర్ణయించే అంత అధికారం వాళ్ల చేతుల్లో ఉండేది. మరి ఇంత అసమానతకు అసలు కారణమేంటి? అంతా భూమి పంపకాల్లోనే ఉంది. చూడండి, మొత్తం భూమిలో 30% జాగీర్ల కింద ఉండేది. ఈ జాగీర్లంటే ఏంటంటే ప్రభుత్వ కంట్రోల్ లేని చిన్న చిన్న రాజ్యాలన్నమాట. ప్రభుత్వ భూములతో పోలిస్తే ఇక్కడ పన్నులు ఏకంగా 10 రెట్లెక్కువ. ఇక దోపిడీ ఏ రేంజ్లో ఉండేదో మీరే ఊహించుకోవచ్చు. ఆ భూస్వామ్య వ్యవస్థలో అత్యంత క్రూరమైనది వెట్టి చాకిరి. ఇది కేవలం డబ్బు దోచుకోవడం కాదు, కుల వివక్షతో ముడిపడి ఉన్న ఒక భయంకరమైన వ్యవస్థ. ఉదాహరణకు, దళిత కుటుంబాలు జీతం లేకుండా రోజూ దొరల ఇళ్లల్లో ఊడిగం చేయాలి. అలాగే వేరే కులాల వాళ్లు వాళ్ల వృత్తికి సంబంధించిన వస్తువులను, సేవలను ఫ్రీగా ఇవ్వాల్సిందే. ఇక చెప్పండి, ఈ అణచివేత ప్రజల్లో ఎంత కోపాన్ని రగిలించి ఉంటుందో. ఇండియాకి స్వాతంత్రం దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్ రాజకీయాల్లో ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ను ఒక తీవ్రవాద శక్తి వచ్చి ఫిల్ చేసింది. వాళ్లే రజాకార్లు. వాళ్లు రంగంలోకి దిగాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది, మరింత హింసాత్మకంగా తయారైంది. ఈ మాటలన్నది ఖాసిం రజ్వీ, రజాకార్ల లీడర్. ఇతను తన మాటలతో రెచ్చగొట్టడంలో దిట్ట. హైదరాబాద్ ఒక స్వతంత్ర ముస్లిం రాజ్యంగానే ఉండాలి, అంతేకాదు చివరికి ఢిల్లీను కూడా జయించి ఎర్రకోట మీద మన జెండా ఎగిరేయాలి అని నమ్మాడు. అతని నాయకత్వంలో రజాకార్లు ఏకంగా 2 లక్షల మంది సైన్యంగా తయారయ్యారు. రజ్వీ మాటలుట్టి బెదిరింపులు కాదు, రజాకార్లు తెలంగాణ అంతటా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఉదాహరణకు భైరాన్పల్లి అనే ఊరు వాళ్ల దాడుల్ని చాలాసార్లు ఎదుర్కొని నిలబడింది. దాంతో కక్ష కట్టి స్టేట్ పోలీసుల హెల్ప్తో ఆ ఊరి మీద పడి దొరికిన 118 మందిని లైన్లో నిలబెట్టి కిరాతకంగా కాల్చి చంపారు. ఇంకో సంభవం బీదర్ జిల్లాలోని గుర్తా గ్రామం. అక్కడ ప్రజలు చేసిన తప్పేంటో తెలుసా? భారత జాతీయ జెండాను ఎగిరేయడం. కేవలం ఆ ఒక్క కారణంతో రజాకారులు వాళ్లపై దాడి చేసి 200 మందికి పైగా చంపేశారు. వాళ్ల క్రూరత్వానికి భయపడి బతికి ఉన్నవాళ్లంతా ఊరు వదిలి పారిపోయారు. పరకాలల్లోనూ సేమ్ సీన్. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది అని సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్లమీద, చేతుల్లో ఆయుధాలు కూడా లేని వాళ్లమీద రజాకార్లు, పోలీసులు కలిసి కాల్పులు జరిపారు. 22 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ 3 సంఘటనలు రజాకార్ల పాలన ఎంత భయంకరంగా ఉండేదో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సరే, ఒకవైపు ఊళ్లల్లో ఈ దారుణాలు జరుగుతుంటే, మరోవైపు ఢిల్లీకి, హైదరాబాద్కి మధ్య ఒక పొలిటికల్ చెస్ గేమ్ నడుస్తోంది. మరి ఈ ఆటలో ఎవరెవరు పావులు, ఎవరు రాజులు, చివరికి ఏం జరిగింది చూద్దాం రండి. నవంబర్ 1947లో 2 ప్రభుత్వాలు ఒక అగ్రీమెంట్ చేసుకున్నాయి. దాని పేరు స్టాండ్ స్టిల్ అగ్రీమెంట్. అంటే ఏడాదిపాటు ఎవరూ ఏమీ చేయకూడదు, ఉన్న పరిస్థితిని అలాగే మెయింటైన్ చేయాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఇండియా ఏమో ఈ టైంలో శాంతియుతంగా విలీనమైపోతుందని ఆశించింది. కాని నిజాం మాత్రం ఈ గ్యాప్లో సైన్యాన్ని, ఆయుధాల్ని రెడీ చేసుకుని స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలని ప్లాన్ వేశాడు. ఇక్కడే అసలు విషయం మొదలయింది.
నిజాం ప్రభుత్వం ఆ అగ్రీమెంట్ని అస్సలు పట్టించుకోలేదు. వెంటనే ఉల్లంఘించడం స్టార్ట్ చేసింది. సీక్రెట్గా యూరప్ నుంచి వెపన్స్ కొనడం, ఇండియా కరెన్సీని బ్యాన్ చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా పాకిస్తాన్కి ఏకంగా 20 కోట్ల రూపాయల లోనివ్వడం. ఇది ఇండియాను నేరుగా రెచ్చగొట్టడమే. ఈ వెపన్స్ స్మగ్లింగ్కి నిజాం ఒక ఆస్ట్రేలియన్ పైలట్ను హైర్ చేసుకున్నాడు. అతను పేరు సిడ్నీ కాటన్. ఇతను రాత్రికి రాత్రే ఫ్లైట్స్లో కరాచీ నుంచి హైదరాబాద్కి వేల కొద్దీ ఆయుధాలు తీసుకొచ్చేవాడు. ఇతను ధైర్యం చూడండి. మీ ఎయిర్ ఫోర్స్ నన్ను పట్టుకోలేకపోతోంది అని నెహ్రూకే మెసేజ్ పంపి ఎగతాళి చేశాడట. ఇదంతా చూశాక సర్దార్ పటేల్ సహనానికి ఒక హద్దు లేకుండా పోయింది. నెహ్రూ ఏమో మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయో అని ఆలోచిస్తున్నారు. కానీ పటేల్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు. సైనిక చర్య తప్ప మరో మార్గం లేదు అని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆయన ఆ మాట అన్నారు, ఇక చర్చల సమయం ముగిసింది, ఆపరేషన్ చేయాల్సిందే. అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 1948లో పటేల్ ఆ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానికి పెట్టిన కోడ్ నేమ్ ఆపరేషన్ పోలో. ఇది కేవలం 5 రోజుల్లో ముగిసిపోయిన ఒక మెరుపు దాడి. ఇండియన్ ఆర్మీ ఒక పక్కా ప్లాన్తో రంగంలోకి దిగింది. హైదరాబాద్ స్టేట్ను 5 వైపుల నుంచి ఒకేసారి చుట్టుముట్టేసింది. అంటే షోలాపూర్ నుంచి, విజయవాడ నుంచి, ఇలా వేర్వేరు దారుల్లోంచి అటాక్ మొదలుపెట్టారు. వాళ్ల టార్గెట్ ఒక్కటే, వీలైనంత తక్కువ నష్టంతో వీలైనంత త్వరగా హైదరాబాద్ సైన్యాన్ని సరెండర్ అయ్యేలా చెయ్యాలి. ఆ ప్లాన్ అద్భుతంగా వర్కౌట్ అయింది. మొత్తం ఆపరేషన్ కేవలం 109 గంటల్లోనే కంప్లీట్ అయిపోయింది. అంటే 5 రోజుల కన్నా తక్కువ. డే 1న నల్దుర్గ్ కోట పడిపోయింది. డే 5 వచ్చేసరికి నిజాం లొంగిపోతున్నట్టు ప్రకటించాడు. అసలు హైదరాబాద్ సైన్యం పెద్దగా ఎదురు నిలబడలేకపోయింది. ఇండియన్ ఆర్మీ స్పీడ్, పవర్ ముందు వాళ్లు తేలిపోయారు. సెప్టెంబర్ 17, 1948 సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ రేడియోలో ఒక చారిత్రక ప్రకటన. మాట్లాడింది మరెవరో కాదు, స్వయంగా నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. తన సైన్యం లొంగిపోవాలని, రజాకార్లని బ్యాన్ చేస్తున్నానని ప్రకటించాడు. ఆ ఒక్క ప్రకటనతో 200 ఏళ్లుగా కొనసాగుతున్న అసఫ్ జాహీ వంశపాలన అంతమైపోయింది. సరే, మిలిటరీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. హైదరాబాద్ ఇండియాలో కలిసిపోయింది. అంతా అయిపోయిందనుకుంటే కథ ఇక్కడితో ముగియలేదు. ఈ విజయానికి ఒక చీకటి కోణముంది. అది దశాబ్దాల పాటు బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టబడింది. ఆపరేషన్ పోలోతో రజాకార్ల టెర్రరైతే ముగిసింది. ప్రజలు హమ్మయ్యా అనుకున్నారు. కాని వాళ్ళ అరాచకం ఆగిన చోటే మరో రకమైన హింస మొదలైంది. అసలేం జరిగిందక్కడ? మిలిటరీ యాక్షన్ తర్వాత జరిగిన హింస మీద ఎంక్వైరీ కోసం నెహ్రూ ఒక కమిటీని వేశారు. దాని పేరు సుందర్లాల్ కమిటీ. ఆ కమిటీ రిపోర్ట్ కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టింది. వాళ్ల అంచనా ప్రకారం ఆ తర్వాత జరిగిన ప్రతీకార దాడుల్లో దాదాపు 27,000 నుంచి 40,000 మంది ముస్లింలు చనిపోయారు. సామూహిక హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు జరిగాయని ఆ రిపోర్ట్ చెప్పింది. కానీ ఈ రిపోర్ట్ను చాలా ఏళ్లపాటు ప్రభుత్వం బయటపెట్టలేదు. 40,000 ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఇది ఆపరేషన్ పోలో కథలో మరో కోణం. రజాకార్ల హింసను ఆపడానికి చేసిన ఆపరేషన్ చివరికి మరో భయంకరమైన మతహింసకు దారితీసిందనే చేదు నిజాన్ని ఈ సంఖ్య మనకు గుర్తుచేస్తుంది. చూడండి, ఆపరేషన్ పోలో ఆనాటి భూస్వామ్య వ్యవస్థను కూల్చేసింది. లక్షల మందిని వెట్టి చాకిరి నుంచి బయటపడేసింది. అందులో సందేహమే లేదు, అది అవసరమైన చర్యే. కాని అదే సమయంలో వేల మంది అమాయకుల ప్రాణాలు కూడా పోయాయి. కాబట్టి మనం చివరగా ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే, ఒక దేశాన్ని ఒకటిగా నిలబెట్టడానికి, ఐక్యత కోసం ఎంత మూల్యం చెల్లించడం కరెక్ట్? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ మరో విశ్లేషణలో కలుద్దాం.